అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ తూర్పులో అత్యధికంగా ఓట్ల గల్లంత అయితే ఇక్కడ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 40,000కు పైగా ఓట్ల గల్లంత అయ్యాయని, అలాగే ఓట్లలో అవకతవకలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇది అంశంతో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ఓట్ల అవకతవకలు వచ్చి ఈ మీ రాజకీయ జీవిత చరిత్ర ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇటువంటి ఓటర్ లిస్టు నేను కాదు ఎవరు చూడాల. ఒక్కొక్కళ్ళకి 4 ఓట్లు ఒకే బూత్లో, వేరు చోట్ల వేరు బూతుల్లో 2 3 ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగించలేదు. పోయిన సంవత్సరం నుంచి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి, శ్యామలరావు గారి దగ్గర నుంచి అందరికి ఇచ్చాం 40,000 ఓట్లు గల్లంతైనాయి అని. స్పందన లేదు. మళ్ళీ 4 రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీనా గారికి పంపించాం. లాయర్ గారు మన హైకోర్టులో కూడా వేయటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షంలాగా ఉందో తప్పితే ఈ ప్రభుత్వ వైఖరి ఒంటెద్దు పోకడ తప్పితే కనీసం స్పందన లేదు. నిన్నగాక మొన్న కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాడు. నా దగ్గర ఉన్న తూర్పు నియోజకవర్గంలో 282 బూతులు ఉంటే అందులో సుమారు ఒక 90 బూతుల్లో 4 ఓట్లు 3 ఓట్లు 2 ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఒక 90 బూతుల్లోనే చూసింది. డెత్తులు ఎన్ని ఉన్నాయి, డబుల్ ఎంట్రీలు ఎన్ని ఉన్నాయి, ట్రిపుల్ ఎంట్రీలు ఎన్ని ఉన్నాయి, 4 ఎంట్రీలు ఎన్ని ఉన్నాయి అని అన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. ఆయన జాయింట్ కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. తగిన చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు 4 రోజులు అయింది, దానికోసం వేచి చూస్తున్నాను. అదే వెస్ట్ నియోజకవర్గంలో కూడా సుమారు 4,800 ఓట్లు 140 మంది చిల్లర ఫామ్ 7లో పెడితే కేవలం ఒక 10 మంది మీద చర్యలు తీసుకోమన్నారు. 13 మందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలేయమన్నారు. అదే నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారు పురంధేశ్వర్ గారిని తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ నార్త్ నియోజకవర్గంలో కూడా తగిన చర్యలు తీసుకోలేదు. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మొన్న తిరుపతి బై ఎలక్షన్లో చూశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓటర్ లిస్టు దీని మీద అవకతవకల మీద సస్పెండ్ అవటం నాకు తెలిసి ఇదే ప్రథమం. ఎప్పుడైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ట్రాన్స్ఫర్లో ఇది చేస్తారు తప్పితే ఓటర్ లిస్టు మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు న్యాయం జరగకపోతే మరలా హైకోర్టుని ఆశ్రయించి చక్కటి ఓటర్ లిస్టు వచ్చే విధంగా హైకోర్టు నుంచి ఫేవర్గా వచ్చుద్దని నేను ఆశిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించాలనే ఉద్దేశంతో ఈ ఓటర్ లిస్టులు తప్పులు తడగ్గా తయారు చేయడం జరిగింది. ప్రజాబలం ఉండగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆశీస్సులు ఉండగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థుల్ని ఎవరూ ఓడించలేరు. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అది అసలు తెలుగుదేశంని ఓడించడం అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే ప్రజల మద్దతు మాకుంది. నువ్వు ఎన్ని ఇది చేసినా సరే అవి అయ్యే పనులు కాదు. ఏదైనప్పటికీ మంచి ఓటర్ లిస్టు వచ్చే వరకు మేము అవసరమైతే హైకోర్టుకు వెళ్ళి అవసరమైతే ఇంకా పైకోర్టుకైనా వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు చక్కటి ఓటర్ లిస్టు కావాలి. ఎంతమంది వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడుతున్నారు, అందుకే పొత్తులు పెట్టుకుంటున్నా జనసేన టీడీపీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన పొత్తులు పెట్టుకోమని ఎవరన్నా వస్తారేమో జగన్మోహన్ రెడ్డిని. ఏ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డిని పొత్తులు పెట్టుకోమను. ఆయన దగ్గర పొత్తులకు వస్తారేమో అడగండి. ఆయన్ని. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. అది సైకో. ఇంటర్వ్యూలో ఎవడో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఉంటాడు. వీళ్ళు అన్నిటికీ హెలికాప్టరు, నేను విన్నానంటాడు. చెట్లు కొట్టేటు, పరదాలు సాటున అంత దొంగతనంగా రావాల్సిన అవసరం ప్రజల్లోకి ఏముంది? నువ్వు పులివెందులు, నీ సొంత నియోజకవర్గ పులివెందుల్లో కూడా పరదాలేనా?
ఇదేం దౌర్భాగ్యం నాకైతే అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా కూడా సరైన ఓటర్ లిస్టు వచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తూర్పులో రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి. ఏ విధంగా చూడొచ్చు సార్? నేను వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే ఎంవి సత్యనారాయణ గారు. ఆయన భూ కబ్జాదారు. మేము తెలుగుదేశం జనసేన పార్టీల వాళ్ళు భూమిని రక్షించేవాళ్ళం. అది వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సంగతి, నా సంగతి తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ సంగతి కూడా అందరికీ తెలుసు. ఆయన భూ భక్షకుడని, మేము భూ రక్షకులం అని అందరికీ తెలుసు. ఇది ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే ఎంవి సత్యనారాయణ భూ కబ్జాదారుడు అని అయితే ఆరోపించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.